సో దానిలో ఏముందో ఇప్పుడు నేను చూడబోతున్నాను. ఓ ఇది కేవలం ఒక రాతి పెట్ట మాత్రమే గాయస్. ఇది చూడటానికి బహుశా ఇది శివలింగంలా ఉంది. ఓ అయితే ఇది నిజంగా శివలింగమే. మీరు ఈ హోల్స్ను చూడవచ్చు. బహుశా నేను ఇక్కడే నా బోటు తీసేస్తాను. ఎందుకంటే ఇది ఒక లింగం కాబట్టి. అలాగే విరిగిపోయిన నీటి గొట్టాన్ని కూడా మీరు చూడవచ్చు. విరిగిపోయిన భాగాల యొక్క వివరాలను మీరు ఇక్కడ చూడవచ్చు. గాయస్ ఇక్కడ ఏదో వింతగా ఉంది. మీరు ఈ రంధ్రాలను చూడవచ్చు. ఇది అన్ని వైపులా ఉంది అండ్ దీనికి ఇది ఉంది. ఓ ఇది చూడండి. ఏంటి మీరు దీన్ని చూస్తున్నారా? దీన్ని చూడండి. దీని లోపల ఏముందో చూడండి. మీరు దీన్ని నమ్మగలుగుతున్నారా? మొదట అది మూసి ఉన్న ఒక పీఠమని నేను అనుకున్నాను. అది ఒక పెట్టె అని నేను అనుకున్నాను. కానీ మనుషులను మోసం చేయడం ఎంత సులభం. మేము ఈ రంధ్రాలను చూసాము, ఆ తర్వాత దీనిని చూసాము. ఓ దీన్ని చూడండి. అంటే లోపల మీరు దీనిని చూడవచ్చు. 1 2 3 4 5 1 2 3 4 మనకు ఈ 16 స్క్వేర్ హోల్స్ ఉన్నాయి. మరియు బయటి వైపున కూడా మీరు ఈ గుర్తులను చూడవచ్చు. అందుకే ఆ పెద్ద స్క్వేర్ హోల్లో వారు లింగాన్ని ఉంచేవారు. తర్వాత వారు నీటిని పోసి చిన్న స్క్వేర్ హోల్స్ను వివిధ లోహాలను పెట్టేవారు. దానివల్ల వాటి మధ్య విద్యుత్ ప్రవహించేది. వారు ఒక రంధ్రంలో బంగారం, మరొక రంధ్రంలో వెండి, సీసం లేదా మరేదైనా లోహం వంటి వేరే లోహాన్ని ఉంచేవారు. సో నీరు ప్రవహించినప్పుడు వాటి మధ్య ఒక విద్యుత్ ఆవేశం ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్రజలు ఈ గొట్టం నుండి ఆ ఆవేశపూరిత నీటిని అందుకుంటారు. ఇప్పుడు మీరు అక్కడ ఒక అవుట్లెట్ను కూడా చూడవచ్చు. కాబట్టి ప్రజలు ఆ ఛార్జ్ చేయబడిన నీటిని స్వీకరించి దానిని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేవారు. వారు అందులో స్నానం చేశారో లేదో నాకు తెలియదు. వారు దానిని ఎలా సేవించారో మనకు తెలియదు. కానీ వారు ఖచ్చితంగా ఈ పురాతన లింగం నుండి శక్తిని నింపబడిన ఈ నీటిని తాగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ చూస్తే ఇది బపుయోన్ పిరమిడ్, సరేనా? ఇది కంబోడియాలోని ఒక అత్యంత ప్రాచీన హిందూ దేవాలయం అండ్ ఇది ఒక సాధారణమైన ఆవిష్కరణ అని మీరు చూడవచ్చు. ఎందుకంటే ఇది ఒక లింగం అని మనం చూడగలం. కానీ ఇది మూసివేయబడి ఉంది అండ్ మనం దానిని తెరిచినప్పుడు ఇప్పటికీ దీనిని మనం చూడగలుగుతున్నాము. ఇప్పుడు మీరు లోపల ఒక లింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఊహించుకోండి, సరేనా? మనం కావాలంటే దాని లోపల కూడా చేయవచ్చు. ఆ తర్వాత ప్రజలు దీనిపై నీళ్లు పోసేవారు. బహుశా ఈరోజు ఆ దృశ్యం మొత్తాన్ని మనం రీక్రియేట్ చేయగలిగాం. ఇండోనేషియాలోని చండి కింపులాన్ దేవాలయం అనే మరో పురాతన దేవాలయం యొక్క పునర్నిర్మాణాన్ని నేను మీకు ఇప్పటికే చూపించాను. ఇక్కడ లింగం తప్ప మిగతాదంతా చెక్కు చెదరకుండా ఉండటాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తే లింగం లేదు, కానీ మిగతాదంతా చెక్కు చెదరకుండా ఉంది, సరేనా? కాబట్టి పురాతన నిర్మాణదారులు ఎలక్ట్రోథెరపీని ఎలా ఉపయోగించారో ఇక్కడ మీరు చూడవచ్చు. వారు ఈ పురాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి లింగం, నీరు మరియు వివిధ లోహాలను రహస్యంగా లోపల ఉంచి ప్రజలను నయం చేసేవారు. నిజానికి లింగం అన్నిటినీ కప్పి ఉంచేది, కాబట్టి లోపల ఏముందో మీరు చూడలేరు. కానీ ప్రాథమికంగా వారు ఈ విధంగానే ప్రజలను నయం చేసేవారు. ఇది కనీసం 1000 సంవత్సరాల క్రితం కంబోడియాలో ఉపయోగించిన లింగం యొక్క స్వస్థపరిచే శక్తి.
అండ్ మనం దీనిని డైరెక్ట్గా చూస్తున్నాము. నేను అది కేవలం మూసివేయబడిందని అనుకున్నాను. కానీ లింగం, దాని పీఠం, నీటిని బయటకు పంపే నలం మరియు లోపల వివిధ లోహాలను ఉంచడానికి ఉపయోగించే చతుస్రాకారపు రంధ్రాలతో కూడిన దాని లోపలి భాగం ఎలా ఉందో మనం ఇప్పుడు డైరెక్ట్గా చూడటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది అద్భుతం గైస్. ప్రజల ప్రయోజనం కోసం పురాతన నిర్మాణదారులు సైన్స్ అండ్ స్పిరిచువాలిటీను ఎలా మిక్స్ చేసేవారో చెప్పడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. కాబట్టి అన్నిటినీ వాటి అసలు స్థానంలోకి తీసుకురావడానికి నేను అన్నిటినీ తిరిగి మూసివేయబోతున్నాను. కానీ ఇక్కడ మీరు పురాతన నిర్మాణదారులు సైన్స్ అండ్ స్పిరిచువాలిటీను ఎలా ఉపయోగించారో మరియు వాటిని కలిపి హ్యుమానిటీ బెనిఫిట్స్ కోసం ప్రజలను స్వస్థపరిచారో చూపించే పురాతన సాంకేతికతకు ఒక చక్కని ఉదాహరణను చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నేను ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. త్వరలోనే మళ్ళీ కలుద్దాం. బాయ్.